చూసా. హలో రే, నేను వైన్ షాప్ దగ్గర ఉన్నాను రా. రే ఇప్పుడే రా, నేను 5th చాప్టర్ చదువుతానా. ఓహో, మీ డాడీ పక్కన ఉన్నాడా? ఆ, రే, నీకే బ్రాండ్ కావాలరా? అదేరా 6th చాప్టర్లో రాజావారి చేపలు ఉంది కదా. ఓ, కింగ్ ఫిషరా? సరేరా, నైట్ కంబైన్ స్టడీస్ చేద్దాం రా. సరే సరేలే. సరేరా. ఓకే. ఎంతైంది బాబు? 50 రూపాయలనా? డాక్టర్ గారు, మా అబ్బాయికి చెస్ట్ లో పెయిన్ గా ఉందంట, దగ్గు కూడా బాగా ఎక్కువ వస్తుంది, కాస్త చూడండి. బాబు దగ్గర అమ్మా, నోట్ తెలుసమ్మా. మీ అబ్బాయికి కొంచెం సిగరెట్ ఎక్కువ తాగేది తగ్గిమనండి. నేను మెడిసిన్స్ రాసిస్తా, 1 వీక్ లో తగ్గిపోతుంది. డాక్టర్ గారు, మా అబ్బాయికి మందులు ఏం వద్దులేండి, ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. ఒక్క బేరం కూడా రావట్లేదు. వచ్చినాడు రా అన్నా, మంచి డ్రెస్సెస్ చూపిండి అన్న, అమ్మాయిలు చూస్తానే పడిపోవాలంతే. అన్నా అక్కడ ఉన్నాయి చూడండి అన్న, నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. అమ్మయ్యా, బేరం దొరికింది. అన్నా ఈ షర్ట్ ఎలా ఉందన్నా? అన్నా నాకు ఇష్టమైన కలర్ అన్నా. నీకు ఇష్టమైన కలర్ నాకెందుకు బ్రో, నువ్వే వేసుకో. అన్నా ఈ షర్ట్ ఎలా ఉందన్నా? అన్నా సూపర్ అన్నా, ఇది నా ఫేవరెట్ షర్ట్. అవునా, నీ ఫేవరెట్ షర్ట్ నాకెందుకు బ్రో, నేను వేరేది తీసుకుంటా. అన్నా ఈ షర్ట్ ఎట్లుంది? దీనికి ఇట్లా కాదు కానీ ఉండి చెప్తా, అంతగా ఏం నచ్చలేనా. నీ షాప్ లో నీకే నచ్చకపోతే ఇంకా నాకెట్లా నచ్చుతాదన్నా? నేను వేరే షాప్ పోతా. ఏం మనుషులు రా స్వామి, పొద్దున్న నుంచి బేరాలు లేక చచ్చిపోతుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రే మచ్చా, ఫొటోస్ పంపిరా. రే మచ్చా, డేటా లేదు, ఇంటికి పోయిన పంపిస్తా, సరేనా? సరేరా. రే మచ్చా, ఫొటోస్ పంపిరా. అరే, ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను, మళ్ళీ పంపిస్తాలే మచ్చా. అవునా, సరే మచ్చా. హలో రే ఫొటోస్ పంపిరా. డ్రైవింగ్ లో ఉన్నా, మళ్ళీ పెడతా ఉండరా. సరే మచ్చా. హలో బంగారు, ఈరోజు మీ ఇంటి దగ్గరకు వస్తాను, కలుద్దాము. ఒక సెకండ్. హలో మచ్చా, ఫొటోస్ రా. రే, మా సార్తో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను, నీ ఫొటోస్ మళ్ళీ పెడతానుండు. మీ దాంతో ఫొటోస్ తీసుకున్నా. హలో రే ఫొటోస్ పంపిరా. రే, సూపర్ మార్కెట్ లో ఉన్నా, మళ్ళీ పంపిస్తా ఉండు. రే మచ్చా, ఫొటోస్ పంపిరా. రే పడుకోను, మార్నింగ్ పంపిస్తా. అంతే, ఫ్రెండ్స్ సెల్లో ఫొటోస్ తీసుకుంటే ఇట్లా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనమిద్దరం ఏమైనా షేర్ చేసుకుందాం రా, మనమిద్దరం ఫ్రెండ్స్ రా. రే మచ్చా, పొర పక్కన ఇలా. హే, న్యూ జాయిన్ రా, ఫస్ట్ వార్మప్ చేయపోండి. బ్రో నీ అవ్వ తగ్గేదలా. ఈడెవరు నాయన? ఓ, అయిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో, ఎక్కడున్నావురా? రే కాలే పోతున్నారా? అయ్యో, బీర్ తాగుదాం అనుకోండి కదా. అవునా, రే ఒక్క నిమిషంలో వస్తా అన్న. హలో, ఎక్కడున్నావురా? చెట్లకి నీళ్లు పడుతున్నారా? అయ్యో, ఇద్దరం కలిసి తిందామని ఫోన్ చేస్తేనే. అవునా, రే వస్తానరా. హలో మచ్చా, ఎక్కడున్నావు మచ్చా? ఇంట్లో ఉన్నారా? బండి ట్రబుల్ ఇచ్చింది, మెకానిక్ షెడ్ దగ్గర ఏమైనా వస్తావేమో అని. అయ్యో, ఇప్పుడే మా అమ్మ కొంచెం పని చెప్పిందిరా. సరేలే మచ్చా. సరే మచ్చా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్నా చెప్పండి అన్నా. మయ్యా, బేరం కుదిరింది రోయ్. అన్నా 2 శారడోన్ టాబ్లెట్లు ఇవ్వవా? పెద్ద బేరం అనుకున్నా.
అన్నా 10 రూపీస్ అన్నా. ఇచ్చినా కదన్నా. ఇవ్వలేదన్నా. నా ఇచ్చినా చూడన్నా. యాడ్ ఇలేదన్నా. ఉండండి అన్న, అయితే సీసీ కెమెరాలో చెక్ చేద్దాం. ఓయమ్మో సీసీ కెమెరానా, దొరికిపోతానేమో. అన్నా అన్నా నా దగ్గర ఉందన్న, మర్చిపోయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రే మచ్చా, ఇంట్లో నుండి బోర్ కొడుతుందిరా. అవును, నాకు కూడా పిచ్చి చెప్తుంది. రే మామ ట్రిప్కి వెళ్దామా? సరేరా, నెక్స్ట్ వీకెండ్ ఇదే టైంకి వెళ్దాము. బడ్జెట్ ఇవన్నీ గురించి మీకు అప్డేట్ చేశాను. ఓకేనా? ఓకే ఓకే డన్. ఏమి మా వాళ్ళు ఇంకా రాలేదే, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో రే మచ్చా, ఎక్కడున్నావురా? ఏంది బడ్జెట్ ప్రాబ్లమా? హలో మచ్చా, నేను స్టేషన్ దగ్గర ఉన్నారా? ఏంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదా? ఏం మనుషులు రా, నువ్వన్నా ఫోన్ లిఫ్ట్ చేయరా ప్లీజ్ రా. అంతే, ఫ్రెండ్స్ నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే. హలో మచ్చా, బయట ఉన్నావా? రే వస్తానారా? రే ఒక్క నిమిషం రా, ఫ్రెండ్ వచ్చినంట. సరే. $45. ఎక్కడ పోయినావురా? పదాంరా. బిల్లు కట్టేస్తాను మచ్చా. నేను కట్టేసినాను. అరే నేను కట్టేవాను కదా, నువ్వు ఎందుకు కట్టినావురా? కట్టేసినాను రా. నెక్స్ట్ టైం మాత్రం నేనే కడతా చెప్తున్నా. సరేలే. అన్నా 2 టీ. సార్ మీకు 20 రూపాయల టీ కావాలా, 10 రూపాయల టీ కావాలా, 5 రూపాయల టీ కావాలా? టీలో అన్ని రకాలు ఉన్నాయా? అంతా షో అన్నా, మన దగ్గర డబ్బులు దొబ్బేసేకే 5 రూపాయల టీ బెస్ట్. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. అన్నా 5 రూపాయల టీ చాలు. అవునన్నా, 5 రూపాయల టీకి 10 రూపాయల టీకి 20 రూపాయల టీకి తేడా ఏమన్నా? అన్న 20 రూపాయల టీ అనుకో, మంచి క్వాలిటీ అయిన పాలు టీ ఆకు ఇస్తారు. అదే 10 రూపాయలు అనుకో, వేస్ట్ అయిన ఆకు వేసి మీకు ఇస్తారు. ఇంకా 5 రూపాయలు అనుకో, మీకు తెలియదు ఏముందన్న, పెద్ద పెద్ద వాళ్ళు హాఫ్ టీ ఆల్రెడీ తాగి మిగిలిపెట్టేసి ఉంటారు కదా, ఆ హాఫ్ టీనే మీకు వేసి ఇస్తామా అంతే. నా పాట 5 లక్షలు. అన్న పాట 5 లక్షలు ఒకటోసారి. నా పాట 10 లక్షలు. అన్న పాట 10 లక్షలు ఒకటోసారి. నా పాట 20 లక్షలు. 20 లక్షల 20 లక్షలు ఒకటోసారి. నా పాట 25 లక్షలు. 25 లక్షల. అయ్యో. అన్న పాట 25 లక్షలు ఒకటోసారి. రే ఆ పాత కార్ కేంద్ర 25 లక్షలా? రే మచ్చా, ఈ కార్ లో ఉన్న సీక్రెట్ నీకు తెలుదురా? ఏంద్రా? ఈ కార్ ఓనర్ 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. యాక్సిడెంట్ లో ప్రతిసారి పెళ్ళామే చనిపోయింది కానీ మొగుడు బతికినాడు. అవునా? నా పాట 1 కోటి రూపాయలు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ బండా బండా. ఆర్సీ ఉందా? లేదు. లైసెన్స్ ఉందా? లేదు. అయితే ఫైన్ కట్టు. మా బావ ఎమ్మెల్యే సార్. అయితే వెళ్ళిపోండి సార్. ఓయమ్మో బండా బండా. సార్ దగ్గర పో. ఆర్సీ ఉందా? లేదు. లైసెన్స్ ఉందా? లేదు. అయితే ఫైన్ కట్టు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సార్? మా అన్న డిఎస్పీ. సార్ మాత్రం చెప్పొద్దాం సార్, వెళ్ళిపోండి సార్. ఏ బండా బండా, సార్ దగ్గర పో. ఆర్సీ లైసెన్స్ నీకెవరైనా తెలుసా? లేదు సార్, నాకెవరు తెలియదు సార్. అయితే ఫైన్ కట్టు బాబు. ఇదేం సార్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. ఫైన్ కట్టు అన్నా. 500? ఏం మనిషి బాబు, పో. నీళ్ళు తీసుకున్నా బ్రా.